ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల గడినే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన వాళ్ళరా, మనకు రక్షకుడుగా నిరీక్షణ ఇచ్చిన యేసు ప్రభు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం భూమి మీద యెరూషలేం ప్రాంతంలో పుట్టినాడని మనకు తెలుసు. కొందరికి తెలియకపోవచ్చు. ఆయన పుట్టి చనిపోయి తిరిగి 3వ దినంన ఆరోహణమైనాడు. ఆయన యందు విశ్వసించి బాప్తిసం తీసుకొని రక్షింపబడి సంఘంలో పరిచర్య సేవ చేస్తున్న మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రార్థన జీవితం. ఈనాడు ప్రార్థన చేయాలి, లేకుంటే ప్రార్థన చేయి అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నాం. దాంట్లో తప్పు లేదు. ఇంట్లో కూడా రాసుకుంటాం, ఇంట్లో ప్రార్థనకు సంబంధించిన వాక్యాలు రాసుకుంటాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, మోషే వలె ప్రార్థన చేయాలా, సమూయేలు వలె ప్రార్థన చేయాలా, ఇట్లా చాలా కొటేషన్లు అంటే బైబిల్ వచనాలు రాసుకుంటున్నాం. కానీ ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం? ఇది ఎవరికి వారమే విమర్శించుకొని ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎంతవరకు ఉంది మన ప్రార్థన? ఈనాడు క్రైస్తవులంగా లేకుంటే ప్రభు సేవలో దేవుని మందిరంలో ఉన్న మనం ప్రార్థన అనే అనుభవం కరువైపోయింది. దైవజనుడు భక్సింగ్ గారు తన జీవితంలో మారు మనసు పొందిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రార్థనలో ఎక్కువ గడిపిన వ్యక్తి. వాక్యం ఎంత చదివినాడో ప్రార్థన అంత చేసినాడు. ఇక్కడ జీవమైన యేసు క్రీస్తు ప్రభు ఏం చేసినాడు? ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన చేయాల్సిన పని లేదు. కానీ మనకు మాదిరి ఉంచిపోవడానికి ఆయన ఏం చేసినాడు? ప్రార్థన గడుపుతూ వచ్చిన ప్రార్థన జీవితం ఉంది. ఆయన ఏమంట, ఇంకా చాలా చీకటిగా ఉండగానే దూర ప్రదేశం వెళ్ళి, అంటే ఎట్లాంటి డిస్టర్బెన్స్, అట్లాంటి శబ్దం వినబడకుండా అరణ్య ప్రదేశంకి వెళ్ళినాడు. ఒంటరిగా వెళ్ళినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏంటి గురించి ప్రార్థన చేయొచ్చు ఆయన అని అనుకుంటే, ఈనాడు నీవు నేను రక్షింపబడడానికి ఆయన ప్రార్థన చేసినాడు కాబట్టి మనం రక్షణలో ఉన్నాం, లేకుంటే ఉండము. ఆయన ఎందుకంటే మనం ఏమై ఉన్నామో మనకు ముందే ఎరిగినవాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన మనము ఎట్లుండాలి? ఆయనకు ప్రార్థించే వారంగా ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయాలి. ఏదో అవసరాల కోసం కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు గార్చటం కాదు, మన వైఖరి ప్రార్థన అయి ఉండాలి. బిల్లీ గ్రాహం గారు, భక్సింగ్ గారు ఇట్లా ప్రార్థన వీరులు చూస్తే వాళ్ళు వాక్యం చెప్పేదానికంటే ఎక్కువ ప్రార్థనలో గడిపినారు. ఈనాడు వాక్యం చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, కానీ ప్రార్థన అనే జీవితం మనకుందా? యేసు ప్రభు ఏం చేసినాడు? చాలా చీకటిగా ఉన్నప్పుడే దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేయక? ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? రోజుకు 24 గంటల్లో మన ప్రార్థన సమయం ఎంత? 1 గంట, అర్ధగంట, 10 నిమిషాలు, ఎంత చెప్తాం? కొంతమంది చేయలేరని చెప్పలేం. కొంతమంది ప్రార్థన వీరులు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ఈనాడు క్రైస్తవులు అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నారు. ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులు జరగొద్దంటే, క్రైస్తవ్యము ఇంకా వర్ధిల్లాలంటే, సంఘాలు ఇంకా విస్తరించాలంటే, దేవుని పని ఇంకా జరగాలంటే దేవునికి ప్రార్థన చేసేవారు లేవాలి. ఫోన్లో చూసుకుంటారు, రోళ్ళ మీద కూర్చునేటోళ్ళు కాదు ఆయనకు అవసరమైంది. ప్రార్థన చేద్దామని చెప్పుకునేటోళ్ళు కాదు. ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ నా నామమున మోకరిస్తే నేను ఆడు ఉంటా అన్నాడు కదా. 2-3 కలిస్తే ఏం మాట్లాడుతున్నాం? బిజినెస్లో మాట్లాడుతున్నాం, లోక సంబంధమైన విషయంలో మాట్లాడుతున్నాం, లేకుంటే ఆ సంఘంలో ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, వాళ్ళు ఇట్లా. ఇవన్నీ అవసరం ఎంతో అయితే తెలియదు, దానివల్ల నా ప్రయోజనం ఎంతో తెలియదు. కానీ అదే సమయము కూర్చొని ప్రార్థన చేస్తే చాలా ప్రయోజనకారి అయితే సంఘానికి, మన జీవితాలకు, తద్వారా లోకానికి. ఈ మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థనలో గడుపుదాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నీ నామం మహిమ కొరకు జీవించుటకు ప్రార్థించుటకు కృపణీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.